తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడిన ఓ యుద్ధ వీరుణ్ణి గన్న సత్యనారాయణ సారు ఇక లేరు. అవును. మాజీ మంత్రి హరీష్ రావు సార్ తండ్రికి నిండు నూరేళ్లు నిండినాయి. సత్యనారాయణ సారు మీరిప్పుడు ఏ లోకాన ఉన్నారో గాని మా కోసం తన్లాడే మాలో ఒక్కని తిరగమెదిలే హరీష్ రావును మాకిచ్చిండ్రు. ప్రజలకు కష్టం వస్తే తన కండ్లు దడిచే గుణమున్న హరీష్ రావు సార్ను చదివించి పెద్ద చేసి నలుగురు కోసం పాట పాడేటట్టు తయారు చేసడానికి సత్యనారాయణ సారు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత తిప్పలు పడ్డాడో. మంచి గుణమైన చెడు బుద్ధులైన అయ్యవల నుంచే వస్తాయి అంటారు. పెంపకాన్ని బట్టే మంచి చెడు అనేది ఉంటది అంటారు. అట్లా మన తెలంగాణకు ఓ గొప్ప లీడరు, మంచి మనసున్న మహారాజు హరీష్ రావును తయారు చేసేటానికి తండ్రిగా ఎంత దానిలాడిండో, ఎన్నెన్ని మంచి మాటలు చెప్పిండో. అందుకే హరీష్ రావు సారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి తన కోసం పాటు పడ్డది యాదికొచ్చి కన్నీళ్ళు ఆపుకుంటలేడు. ఎంత గొప్ప జన్మనిచ్చినో బాబు అని దుఃఖం జిల్లుతున్నాడు. ఈ ముచ్చటరికైన కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి హరీష్ రావు ఇంటికి చేరుకున్నాడు. మేనమామ కేసీఆర్ ను చూడంగానే హరీష్ రావు సార్కు కడుపులో ఉన్న బాధ బయటకు వచ్చినట్టు అయింది కావచ్చు. కేసీఆర్ కాలు మొక్కి కావులిచ్చుకున్నాడు. తర్వాత కేసీఆర్ పూల దండలేసి దండాలు పెట్టిండు. అంతకంటే ముందే కేటీఆర్ వచ్చి హరీష్ రావును అత్తుకున్నాడు. అట్లనే వరుసగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. తెలంగాణ సర్కార్ నుంచి మంత్రులు పొన్నం ప్రభాకరు, అడ్లూరి లక్ష్మణ్లు వచ్చి పరామర్శ చేసిండ్రు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఇట్లా చాలా మంది లీడర్లే వచ్చిండ్రు. మనం కూడా సత్యనారాయణ రావు సారు ఆత్మ శాంతించాలని కోరుకుంటాం. ఊర్ల పొంటి సామాన్య జనం మాట్లాడాలనో వద్దో తెలియకుండా పోతున్నది. ఏ కాంగ్రెస్ లీడర్ ఫోన్ చేసి బెదిరిస్తాడో తెలియకుండా అవుతున్నది. ఎక్కడన్నా అన్యాయం జరిగితే దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలంటే ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు. ఇక గిడ చూడుండ్రి ఏ తిరిగా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. అంటే ఇప్పుడు నలుగురు ఐదుగురు కలిసి ఏం చేస్తారు? నాకు తెలియదు, నాకు దొరకరా? మేమేం చేస్తాం? పాతాళ లోకానికి అడ్రస్ లేకుండా నేను దొక్కితే పాతాళ లోకం అడ్రస్ లేకుండా పోతారు. సరే తొక్కురు, గెలిపించుకొని కూడా కొడతాం తమ్మి. సరే అన్న, చెయ్యరన్నా, మీ దగ్గర ఉంటది అంత పవర్ ఉన్నది. మరి అబ్బా ఎంత గట్టిగా దొక్కుతాడో ఏమో గాని పాతాళ లోకానికి పోవాలన్నట. అడ్రస్ లేకుండా అవుతుందట. డోర్ నంబరు, పిన్ నంబరు, పోస్ట్ ఆఫీస్ అనేటివి ఉండే కావచ్చు. ఎక్కడున్నో చెప్పు, అక్కడికి వచ్చి కొడతా అంటారు లెక్కకైతే. కానీ ఈ లీడరు తన ఇంటికే పిలిపించుకొని కొడతాడట. కొడతాం, అంత పవర్ మాకున్నది, అధికారంలో ఉన్నది మా పార్టీ అన్నట్టే ఎట్లా చెప్తున్నాడో చూడుండ్రి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఉన్న సర్వే నంబర్ 100 భూమిని వీఆర్ఏలకు ఇచ్చిండ్రట. ఇంతకు ముందు ఎప్పుడు హాగో ఆ భూమి మీద కాంగ్రెస్ పార్టీ లీడర్ల కన్ను పడి కబ్జా చేసిండ్రట. అదే ముచ్చట్ను హరీష్ అనే పిల్లగాడు సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టిండట. హాగో అట్లెట్లా పెడతావు? ఖాళీగా ఉన్న భూమిని కాంగ్రెస్ పార్టీలు కబ్జా చేయొద్దా? కబ్జాలు మా జన్మ హక్కు అన్నట్టు ఫోన్ చేసి యాకయ్య రాజు అనే కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తున్నారు. పెట్టిన పోస్టును ఎందుకు డిలీట్ చేయలేదు? యాకయ్య అంటే నీకు ఇల్వలేదా? బిడ్డ తొక్కుతా, జిజ్జు పెట్టుకుందామంటే ఓకే, పాతాళానికి పోయేటట్టు చేస్తా, నీ అడ్రస్సే గల్లంత అవుతుంది అన్నట్టు బెదిరిస్తున్నారు. ఇగో ఇంత మంచిగా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన. పల్లె పల్లెలా పబ్లిక్ నోరు తెరిచేటట్టు లేదు. ఏందో ఏమో పోన్రి.